పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి ప్రతిభా పురస్కారాలు కార్యక్రమం 2024-25 సంవత్సరానికి 10వ తరగతి పద్మశాలి ప్రతిభా పురస్కారాలు కార్యక్రమం డీజీపీ కళ్యాణ మండపం నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, రూరల్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా పిల్లలకు ప్రతిభా పురస్కారాలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు మరియు కన్వీనర్ బుధవరపు బాలాజీ, గౌరవ అధ్యక్షులు బోదాటి రాధాకృష్ణయ్య, సోమ గోపాల్, సోమ అనురాధ తదితరులు పద్మశాలి సంఘం సభ్యులు పాల్గొని అతిథులకు శాల్వాలు, బొకేలతో ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. అదేవిధంగా కోవూరు శాసనసభ్యురాలు ప్రశాంత్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న వేదిక ముందున్న పద్మశాలి కుటుంబ సభ్యులకు, విద్యార్థులందరికీ కూడా వేదికైన హృదయపూర్వక నమస్కారాలు. ఇంతకు ముందు చాలా సార్లు ఈ పద్మశాలి సంఘానికి సంబంధించిన నర్సంకోణలో దేవరపాలెంలో పెట్టినప్పుడు ప్రతి కార్యక్రమానికి కూడా మేము హాజరవుతున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సౌత్ కోపూర్ కానీ, అదేవిధంగా ములుమూడి, నారాయణపేట, ఇంకా అక్కడక్కడ పద్మశాలి కుటుంబ సభ్యులు చాలా మంది ఉన్నారు. వారికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అన్ని విధాలా వారికి తోడుగా నీడగా ఉంటున్నాం. ఇంకే అవసరం వచ్చినా కూడా భవిష్యత్తులో కూడా ఉంటామని ఇంతకు ముందు కూడా చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. అదేవిధంగా ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని చదివించేదానికి ఎంత తాపత్రయపడతారో దాన్ని బాధ్యతగా తీసుకుని గురువు చదివిస్తుంటారు. అయినప్పటికీ ఆ ప్రతిభని గుర్తించి ఈరోజు ఎవరైతే యావన సంఘం వారు ఉన్నారో వారందరూ కూడా ఆ 10th క్లాస్లో ఉన్న పద్మశాలి సంఘంలో ఉన్న పేద విద్యార్థులకి ఈ ప్రతిభా పురస్కారాలు ఇచ్చి ఇంకా కూడా వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇచ్చి భవిష్యత్తులో వారందరూ కూడా మరింత ఎత్తు ఎదగాల, వారు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి వెళ్ళినట్టయితే ఆ పద్మశాలి కుటుంబ సభ్యుల్లో మరికొంతమంది విద్యార్థులకి వారు తోడుగా ఉంటారు అనే ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం నిజంగా కూడా చాలా సంతోషం, అభినందనీయం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మమ్మల్ని పాలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు కూడా వారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి ఆఫీస్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి చేనేత కుటుంబాలకి ఇప్పటికే ప్రతి ఇంటి కూడా తిరిగి ఉన్నాం. ఇంకా కూడా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా అది ఒక పక్కన చేనేత చేనేత సంబంధించి కానీ, లేకుంటే ఇంకేదన్నా మీ ఏరియాలో ఉన్నా మీ ప్రాంతంలో ఉన్న ఏ పనికైనా, రోడ్డు అయినా, రైలు అయినా, తాగునీరైనా, సాగునీరైనా, కరెంట్ అయినా, ఏ సమస్య కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆఫీసు మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుందని. ఎందుకంటే మనకు ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా పార్లమెంట్ సభ్యులు ప్రజలతో కలిసి ప్రజలతో మమేకమై ప్రజల కోసం నిరంతరం కూడా నెల్లూరు జిల్లాలో 7 నియోజకవర్గాల్లో కూడా తిరుగుతా ఉన్నారు. మీరందరూ కూడా చూసుంటారు. ఇంతకు మునుపు ఎప్పుడు కూడా ఏ లోక్సభ సభ్యుడు కూడా నెల్లూరులో 7 నియోజకవర్గాలు దిక్కులు తిరిగిన దాఖలాలు లేవు. ఎమ్మెల్యే నన్ను పిలవలేదు, లేకుంటే అక్కడ పోవద్దని ఒక కుంటి సాకు చెప్పి ప్రజల్లో తిరగకుండా తప్పించుకున్న వ్యక్తుల్ని మనం చూసాం. ఇంకా గత లోక్సభ సభ్యుడి గురించి అయితే మనం పెద్దగా మాట్లాడిన అవసరం లేదు. ఇది రాజకీయాలకు వేదిక కాదు కాబట్టి దాని మీద పెద్ద లోతుగా మాట్లాడలేదు. కానీ గత లోక్సభ సభ్యుడు 5 సంవత్సరాలు 5 సార్లు కూడా ఏ నియోజకవర్గం తిరిగిన దాఖలాలు లేవు. అయితే ప్రస్తుతం ఉన్న ప్రభాకర్ అన్న నిత్యం కూడా అందుబాటులో ఉండే విధానం కాకుండా ఆయా నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల్లో ఉన్న ఏ సమస్యనైనా, అది వాటర్కి సంబంధించి అయితే అమృత్ ద్వారా ఇస్తున్నారు, స్కూల్కి సంబంధించి ఫౌండేషన్ ద్వారా ఇస్తున్నారు, ట్రైసైకిల్స్ ఇస్తా ఉన్నారు, ఉద్యోగం జాబ్ మేళా పెడతా ఉన్నారు, వైద్యం ఒక హాస్పిటల్ పెడుతున్నారు. ఇన్ని సేవా కార్యక్రమాలతో పాటు దైవ కార్యక్రమాలకు సంబంధించి కూడా 7 నియోజకవర్గాన్ని, పార్లమెంట్ లో ఉన్న 7 నియోజకవర్గాన్ని సమానంగా చూస్తున్న వ్యక్తి మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. చాలా అద్భుతం వస్తుంటారు ఇటువంటి పార్లమెంట్ సభ్యులు. దయచేసి మీరందరూ కూడా, ఎందుకంటే పద్మశాలి వారి కుటుంబాలంటే చాలా విజ్ఞతతో, చాలా ఆలోచనతో, చాలా ముందు చూపుతో, ఎవరికి మనం సహాయం చేస్తే, ఎవరితో మనం ఉంటే వాడు భవిష్యత్తులో మనకు ఉపయోగపడతాడు అంటూ, అదే కాకుండా మీరు చెప్తే 10 మంది
సమాజంలో వినే పరిస్థితి కాబట్టి మీరందరూ కూడా 10 మందికి చెప్పాలని, ఇటువంటి పార్లమెంట్ సభ్యుడు నెల్లూరు జిల్లాకి దొరకడం అదృష్టం కాబట్టి మీరందరూ కూడా ఆయనకి ఎప్పుడు కూడా మీరు ఆశీర్వదించడం ఉండాలని, అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కష్టపడుతున్న తీరు, యువనేత నారా లోకేష్ గారు కానీ, అటు పవన్ కళ్యాణ్ కానీ, ఉమ్మడి కూటమి ప్రభుత్వం అంతా కూడా ఎంతో కష్టపడుతూ గత ప్రభుత్వం వైఫల్యం చెందినప్పటికీ ఆ ప్రభుత్వ విధానాలని అన్నిటి కూడా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ రోజు మొదటి సంవత్సరంలోనే ఎన్నో మంచి కార్యక్రమాలు తీసుకున్నారు. ఇంకా చేనేత సోదర సోదరి మాటలు ఈ కార్యక్రమం 10th క్లాస్ స్టూడెంట్స్ కి వాళ్ళు ప్రతిభా పాఠాలను చూసి వాళ్ళకి బహుమతి అందించడం అనేది ఒక గొప్ప విషయం. ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారికి, అలాగే గిరిధర్ రెడ్డి గారికి, అలాగే డాక్టర్ రాధనని, స్టేజ్ మీద ఉన్న చేనేత సోదరి అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధతో చేసిన శాసన పెంచులన్న ఎంకన్నా వీళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. విద్యార్థుల్లో వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళలో ఉన్న ప్రతిభని బయటకి తీసుకొచ్చిన తల్లిదండ్రులకి ముందుగా టీచర్లకి ధన్యవాదాలు తెలపాలి. అదేవిధంగా వాళ్ళు సాధించిన మెరిట్కి ఇలాంటి పురస్కారాలు అప్పుడప్పుడు పిల్లలు అందుకుంటుంటే వాళ్ళు ఎంతో ఉత్సాహంతో ఇంకా ఉన్నత స్థానానికి చేరుతారని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను. ఈ కార్యక్రమం అంటే మాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈపీఆర్ విద్య అనే ఒక స్కూల్ స్థాపించి ఈ రోజుకి మేము కూడా 6 సంవత్సరాల నుంచి 10th క్లాస్ స్టూడెంట్స్ ని బయటకు పంపిస్తున్నాము. వాళ్ళలో స్కూల్ ఫస్ట్ వచ్చి ప్రతిభా పాఠాలు కనిపించిన వాళ్ళకి ఈపీఆర్ ఫౌండేషన్ తరఫున ఆయనే ఉన్నత చదువుల వరకు చదివిస్తూ ఉంటారు. దానివల్ల ఇటువంటి కార్యక్రమం తప్పకుండా రావాలని ఈరోజు పనిచేయకపోయినా వచ్చి మిమ్మల్ని అందరినీ పిల్లలందరినీ ఆశీర్వదించాలని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి బిడ్డ కూడా ఈరోజు ఎంత కష్టపడి మీరు చదివారో రాబోయే రోజుల్లో మీరు ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని, అందుకు ముఖ్యంగా ఒక గోల్ ఎంచుకొని ఆ గోల్ వైపే మీ చూపు ఉండాలని, ఈ రోజుల్లో ఉంటున్న ఈ సెల్ ఫోన్ కాన్సెప్ట్ ఇవన్నీ దేనికైతే మనకి మంచికి ఉపయోగపడుతుందో అదొక్కటే, ఏఐ కానీ ఏదైనా కూడా ఇంటర్నెట్ కానీ ఇవన్నీ వాడాలని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటాను. అదేవిధంగా తల్లిదండ్రులు నిత్యము తన బిడ్డ ఏం చేస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇప్పుడు 16 years వచ్చుంటారు, 10th క్లాస్ కంప్లీట్ అయితే వాళ్ళు ఈ వయసులో వాళ్ళని సరైన నడవడికల్లో పెట్టాలని చెప్పి తల్లిదండ్రుల్ని ఉపాధ్యాయుల్ని కోరుకుంటున్నాను. మన పద్మశాలి ఎంతో ప్రేమ అభిమానానికి ఆ పదవికే చాలు ఎంత దూరంగా వస్తాడు, మనతో కలిసి నడుస్తాడు. అలాంటి గొప్ప వ్యక్తి ఈ కార్యక్రమానికి వచ్చాడు. ఆయన కూడా మన యొక్క ధన్యవాదాలు. అలాగే